కీర్తనలు 26. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. భక్తుడైన దావీదు ప్రభుతో ఏమని చెప్పుకుంటున్నాడంటే, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని మొరపెట్టుకుంటున్నాడు. చూడండి, మనం ఈ మాట చెప్పగలుగుతామా దేవునితో? దేవా, నేను యథార్థవంతుడను, లేక దేవా నేను ఎప్పుడు అబద్ధం ఆడను, దేవా నేను ఎన్నడూ దొంగతనం చేయలేను, ఎప్పుడు చూపుల్లో నేను పడిపోలేను, నేను యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను అని దేవునితోనే చెప్పుకున్నంతగా ఆయన ఎదిగిపోయింది. అంటే ఆయన గుండెలో దేవునికి దాచబడద్దు ఏది కూడా లేదు, రహస్యాలు. ఆయన గుండె నిబ్బరంగా ఉంది, ఆయన గుండెలో యథార్థత ఉంది. ఒక భక్తుని గురించి ఏమని సాక్ష్యం ఉంటుందంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు భక్తుడట యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుగును విసర్జించిన వాడు, భయభక్తులు గలవాడు. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది యోబు గ్రంథం. ఊజు దేశమందు యోబునకు మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆ మాటనే సైతాన్తో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు 8వ వచనంలో. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచిస్తేవా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. అంటే యోబు ఒక సాక్ష్యం పొందాడు. ఏంటి? యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. యథార్థత, నిజాయితీ, అది మనకు ఉండాలి. ఇంగ్లీష్లో ద అప్రైట్నెస్ అని అంటారు, నిజాయితీ. దేవుడు నిన్ను నమ్మాలి, నువ్వు ఎక్కడున్నా దేవుడు నీ మీద గర్వపడాలి. నా బిడ్డ యథార్థవంతురాలు, నా బిడ్డ యథార్థవంతుడు, అసలు పనులు ఆమె చేయదు, లేక అతను చెయ్యడు, ఆయన యథార్థవంతుడు. ఆ దేవునికి మన మీద నమ్మిక ఉండాలి. ఇప్పుడు దావీదు భక్తుడు నేను యథార్థవంతుడు అని ప్రవర్తించుతున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. చూడండి, యథార్థత కొన్నేళ్ల తరబడి వస్తూ ఉంటుంది, అకస్మాత్తుగా ఇయ్యబడేది కాదు. ఇది మనం జీవించే జీవితంలో అనుదినం వచ్చే సమస్యలు, పరీక్షలు, ఇవన్నీ కూడా మనం యథార్థవంతులుగా ఉన్నామా లేవో పరీక్షిస్తూ ఉంటాయి. మనుషుల ద్వారా వస్తాయి కష్టాలు, శోధనలు, ఇంటోళ్ళ ద్వారా వస్తాయి. అప్పుడు మన యథార్థత బయటపడుతుంది. బంగారం అగ్నిలో వేయబడితే యంత్రిక మస్తు తొలగిపోతుందో, వెండి కూడా మూసలో వేయబడితే యంత్రిక మస్తు తొలుగుతుందో, మనల్ని కూడా దేవుడు అలాంటి పరీక్షలకు గురి చేసినప్పుడు మనం యథార్థంగా ఉన్నామా లేదా దాని ద్వారా బయటపడతాయి. ఇప్పుడు కొంతమంది కొన్ని సాక్ష్యాలు పొందారు. ఏంటనగా దానియేలుకేమో, దానియేలు నీ బహు ప్రియుడవు. హనోకుతో ఏమంటున్నాడు? హనోకు దేవునితో నడిచినవాడు. చూడండి, దానియేలేమో బహుప్రియుడు. అలాగే నీ నోవహు నీతిమంతుడు. లోతు గురించి కూడా నీతిమంతుడు. నతనేలు గురించి నిజమైన ఇశ్రాయేలుడు, కపటం లేనివాడు. మరి మనకి సాక్ష్యం ఉందా దేవుని సన్నిధిలో? మనం చూస్తే ఆమె మంచి విశ్వాసురాలు, ఆమె గొప్ప విశ్వాసం ఉంది, ఇలా ప్రభు చెప్పుకోగలుగుతారా? మరి తన శిష్యుల గురించి ఒక చోట ఏముంటుందంటే అల్ప విశ్వాసి అని గద్దించాడు పేతురును, అవిశ్వాసి అని గద్దించాడు తోమ గారిని. చూడండి, ఆ శిష్యుల పైకి ఎట్లుంది. మరి అది అన్యుడు, అయ్యా నాకు మేలు చేయి, నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు మంచిగా అయిపోతాడు అని వచ్చిన శతాధిపతితో ఏమన్నాడు? ఇంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయెల్ దేశం యావత్తులో చూడలే అన్నాడు. అంటే ఆ విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. మన యథార్థతను ప్రభు మెచ్చుకోవాలి, మనం యథార్థవంతులుగా ఉండాలి. 19వ కీర్తన 14వ వచనం చూడండి ప్రక్కకి. 19వ కీర్తన 14వ వచనం చూడండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. చూడండి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అగునుగాక. నోటి మాటలు కూడా
హృదయంలో వచ్చే ధ్యానాలు కూడా ఇవి దేవునికి అంగీకారం ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు కూడా ఒక చోట మంచి దేవుని దగ్గర మెప్పు పొందాడు. ఏమని పొందాడంటే ఆయన దేవునికి ఇష్టానుసారమైన మనిషి. ఎలాంటి మనిషి చెప్పండి? దేవునికి ఇష్టానుసారుడు. మరి నువ్వు ఎలా ఉన్నాం? మనం కూడా దేవునికి ఇష్టానుసారాలుగా ఉన్నామా అని చెప్పి ఆలోచించాలి. చూడండి, ఒక చోట ప్రభు ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు పెద్ద తుఫాను వచ్చిందండి. ఆ తుఫాన్తో వాళ్ళందరూ కూడా ముంచబడే పరిస్థితి వచ్చింది. దోణి ఎత్తుతో అలలు వచ్చి దోణిలో పడతా ఉంటే ప్రభు నిద్రపోడుతూ ఉన్నాడు. అప్పుడు బలంగా ప్రభుని లేపి, ప్రభువా నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా అని గట్టిగా లేపినప్పుడు ప్రభు ఏమన్నాడు వారితోనంటే, నమ్మిక ఇంకా మీరు లేకుండా ఉన్నారా అని అన్నాడు. అంటే వారికి సందేహం వచ్చింది, ఇక నాశనం అయిపోతాం మేము. ఈ దరికి ఉన్నప్పుడే ప్రభు ఏం చెప్పాడు? ఆ దరికి వెళ్దాం రండి అన్నాడు. ఇప్పుడు ధోని మొత్తం మునిగినా, వాళ్ళ ప్రాణం పోయినా, ఏ రీతిగా ఆ దరికి తీర్చేవాడు ఆ మాట సెలవిచ్చారు కనుక అద్దరికి వెళ్దాం అన్నవాడు తప్పకుండా అద్దరికి తీసుకొని వెళ్తాడు. అయినా వీరికి సందేహం వచ్చి, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 31వ వచనంలో అంటున్నారు. చదవండి భాగం 14:31. చూడండి, అల్ప విశ్వాసి అని పేరుతో ఇక్కడ గద్దించిన మనం చూస్తున్నాం. అదే మార్కు సువార్త 4వ అధ్యాయంలో మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని 4:40 అంటున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే ఎంతో పెద్ద పెద్ద అల్లలు వచ్చినాయి. నిశ్శబ్దమై ఊరుకుడమని ప్రభు గద్దించాడు. సముద్రం మిక్కిలి నిమ్మలమైపోయింది. తుఫాన్ అంతా కూడా సద్దరిగిపోయింది. నీ జీవితంలో కూడా ఎన్నో తుఫాన్లు రావచ్చు. అప్పుడు ఎప్పుడైతే మోకాళ్ళ మీద అణిగి నలుగురిని ప్రోగు చేసుకొని ఏకాంతంగా ప్రార్థన చేస్తావు, అంత పెద్ద వచ్చి తుఫాన్ నీ ఇల్లే మునిగిపోయేటట్టు, నీ కొంపని మొత్తం పగలబడిపోయేటట్టు అంత పెద్ద తుఫాన్ అంతా కూడా ఏమైపోతుంది? నీ కాళ్ళ కిందికి వచ్చేస్తుంది, నిమ్మలం అయిపోతుంది. అది మామూలు నిమ్మలం కాదు, మిక్కిలి నిమ్మలం అయిపోతుంది. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, మీరింకా నమ్మిక లేక ఉన్నారా? భయపడకుడి. మీరింకా నమ్మిక లేక ఉన్నారా? సందేహపడకుడి అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. మనం సందేహపడద్దు. మన లైఫ్లో వస్తున్న కష్టాలు, మన లైఫ్లో వస్తున్న సమస్యలు, మనకుంటున్న అప్పులు, మనకున్న బాధలు, ఇవన్నీ వచ్చినప్పుడు చాలా మనం కృంగిపోతాం. నిజంగా దేవుడు నాకుంటే ఈ కష్టాలు వస్తుండేనా అని తలంపు మొట్టమొదట సైతాన్ని తీసుకొస్తుంది మనకు. ఆ తలంపు రాగానే మనం దేవుని మీద ఇంకా ఆధారపడి జీవించాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు. ఎక్కడ రాయబడి ఉంటుందో చెప్పండి? యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, చదవండి. యెషయా గ్రంథం 26:3. చూడండి, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అవును, చూడండి, ఎవరి మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో అలాంటి వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? మరి దేవుని మీద ఆనుకోవాలి. అలాగనే 4వ అధ్యాయంలో సామెతల గ్రంథం 4:23లో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకో. కలవరం రానియకు. ఓ చోట కలవర పడకూడి అని నిన్న ఆటోమేటిక్ కలవరం వస్తుంది, కానీ కలవర పడనీయద్దట. హృదయం అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాలి. అందులో నుండి ఏమవుతాయి? జీవధారలు. పలకండి ఒకటి, జీవధారలు. ఈ జీవధారలు బయలుదేరితే కనుక కలవరం అయిపోతే ఇక మరణధారలు వెళ్తాయి, జీవధారలు లావు. కనుక జీవధారలు వచ్చే హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా కాపాడుకో. మీరు ఉన్న బంగారం కంటే, నగల కంటే, రూపాల కంటే, నీ ఆస్తిపాస్తుల కంటే, నీ ఇంటి కాగితాల కంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏం కాపాడుకోవాలా? నీ హృదయంను కాపాడుకో. దేవునికి స్తోత్రం. అంటే దాన్ని బిరువులో పెట్టి తాళం వేయాలన్నట్టు కదా, దాన్ని దేవుని సన్నిధిలో భద్రపరచుకోవాలి. అదన్నిటికంటే గలిబిలి చేసేది సైతాన్. ఒక చోట ఏమంటున్నాడు? యోహాను సువార్త 14:1 మీ హృదయంను కలవరపడనీయకుడి, లేక కలవరపడనీయుడి అన్నాడా? నీ చేతుల్లోనే ఉంది. కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా, నా యందును విశ్వాసం ఉంచుడి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ
వెళ్ళుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మరో చోట అదే అధ్యాయంలో ఏముంది? నా శాంతిని మీకు ఇచ్చి వెళ్ళుచున్నా. చాలా కలవరంతో ఉన్నారు, తలుపులు వేసుకున్నా, గడగడ వలికిపోతున్నా, రోమ సైనికులు ఎక్కడ చంపేస్తారని భయపడుతూ ఉండగా ప్రభులోనికి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఈ రోజుల్లో మనకు దేవుని సమాధానం కావాలి, శాంతి కావాలి. ఆ శాంతి ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనతో మాత్రం అన్నిటికంటే ముఖ్యంగా భద్రపరచుకోవాలి. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడంటే, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఒక వ్యక్తికి మొత్తం సందేహమే, మొత్తం డౌటే. ఎక్కడైనా సచినోడు లేపుతాడా, ఎక్కడైనా సచినోడు లేపుతాడా? 3.5 ఏళ్ళు ప్రభు బోధలు విన్నప్పటికీ, అద్భుతాలు చూసినప్పటికీ, పీనుగులు వేసినప్పటికీ తన ఫుల్ డౌట్. నా ఏళ్ళు ఆయన గాయాల్లో పెడితే తప్ప నేను నమ్మను అన్నాడు. ఆ ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే తప్ప నమ్మను అన్నాడు. 8 రోజులు గడిచిపోయినాయి, వీళ్ళందరూ సాక్ష్యం చెప్పినా నమ్మలే ఆయన ఆ రోజు గుడికి రాలే కనుక ఎంత పెద్ద ఛాన్స్ పోగొట్టుకున్నాడు చూడండి. ప్రభు దర్శనం ఆయనకు దొరకలేదు. మళ్ళందరూ ఎప్పటికన్నా గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ప్రభు తోమని పిలిచేయమంటున్నాడు. తోమా ఇటురా, నా చేతులు చూడు, నా గాయాలు చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండని గద్దించాడు. దేవునికి స్తోత్రం. నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పారు. ఇప్పుడు మెట్పల్లి వారు చూడక యేసు ప్రభు నమ్ముతున్నారు కనుక మనం అందరం ధన్యులకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి దేవుడు కళలో కనబడ్డారు, కొంతమందికి దర్శనాల్లో కనబడ్డారు, కొంతమంది వాక్యం చదివి మారారు, కొంతమంది సాక్ష్యం విని మారారు, కొంతమంది టీవీలో చూసి మారారు, కొంతమంది ఎవరో బోధకులు సభలో చెప్తే మారారు. మనం ఏదో విధంగా మారినాం. అయినా మనము తోమ కంటే ధన్యులం. దేవునికి స్తోత్రం. మనం చూడక నమ్ముతున్నాం కాబట్టి. 2వ వచనంలో ఏముంది? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. 3 మాటలు వాడబడ్డాయి అక్కడ. చెప్పండి ఏది? పరిశీలన, పరీక్షించుట, పరిశోధించుట. పరిశీలన, పరీక్ష, తర్వాత పరిశోధన. అబ్రాహాము దేవుడు పరిశోధించును. ఆదికాండం 22:1 ఉంటుంది. అబ్రాహాము దేవుడు ఏం చేశాడట? పరిశోధించాడు. శోధించను అని లేదు, పరిశోధించాడు. అయితే టెస్టింగ్, టెంప్టింగ్, ఈ 2 వేరే. టెస్టింగ్ అంటే పరీక్ష పెట్టాడు. కాలేజీలో సంవత్సరం పొడవుగా చదువు చెప్పిన తర్వాత పరీక్షలు ఉంటాయి కదా వాళ్ళకు. ఆ పరీక్షలు రాసినప్పుడు ఆ సమయంలో టీచర్ నిలబడుతుంది కానీ ఏం నోరు తెరవదు, మౌనంగా ఇక్కడ తిరుగుతుంది కానీ ఏం మాట్లాడదు. ఆ సమయంలో ఇక నీవే రాయాలి, నేర్చుకున్నదంతా, టీచర్ నేర్పిందంతా. అది కరెక్ట్ రాసామంటే పాస్ అవుతావు, వాళ్ళ కరెక్ట్ రాయలేవంటే, పాసింగ్ మార్క్ దొరకలేవంటే ఫెయిల్ అయిపోతావు. మనకు కూడా దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆదివారం అందరం నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకున్న మాటలే పరీక్ష పెడతాడు. బస్ స్టాండ్ వెళ్ళినాం, నీ ముంగట ఒక ముసలా పోతుంది, బొడ్లకెళ్ళి 100 రూపాయలు పడిపోయినాయి. నువ్వు చూసినావు ఆమె పడిపోయినాయి అని. నీ మనసు ఎట్లొస్తుంది? మెల్లకు పోయి కాలు చెప్పడ పెట్టేద్దాం, ముసలా పోయేదాకా చూద్దాం, చప్పుడు దాకా గుడ్డు చప్పుడు కాకుండా లావుకొని జేబులు వేసుకుంటే అయిపోయి పరీక్షలో పాస్ అయినట్టు. అది చెప్పండి. మనకు పరీక్షలో ఏం నేర్పారు? 10 ఆజ్ఞల్లో దొంగలించకూడదు, అవునా కదా? దానికే దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో దేవుడు పరీక్షిస్తాడు. ఆయన కళ్ళు చూస్తూ ఉన్నాయి, దయ్యాలన్నీ చూస్తూ ఉన్నాయి. నిలదీసి ప్రభును అడగడానికి, చూసావా నీ బిడ్డ ఏమంటివి, విశ్వాసరాలు అంటివి కదా, అదిగోసుడు దొంగతనం చేస్తుంది అని చెప్పడానికి వందలాది దయ్యాలు ఉన్నాయి. ప్రభు కన్నులు చూస్తున్నాయి, దేవుని కన్నులు చూస్తున్నాయి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి దానియేలుకు పెద్ద పరీక్ష వచ్చింది, మామూలు పరీక్ష కాదు. ఆయన రోజు ఉదయకాలం లేచి ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు. యెరూషలేము కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద వంగి బబులోను దేశంలో ఉన్న ఈ వ్యక్తి యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేసేవాడు. 2 చేతులు జాపుకొని వాళ్ళ దేశం కొరకు మొరపెట్టుకునేవాడు. మన మధ్యలో ఎంతమంది ఇండియా కోసం అలా మొరపెడుతున్నాం? ఎప్పుడైనా యాదికత్తి కదండి, మన భారతదేశం కోసం. ఈయన మాత్రం నమ్మకంగా తన దేశం కోసం ప్రార్థన చేసుకునేవాడు. ఎందుకంటే వాళ్ళ దేశం అంతా ధ్వంసమైంది, కాల్చబడ్డది, అనేకులు హత్య చేయబడ్డారు, ఊరంతా కూడా దోపిడి కిందకి వెళ్ళిపోయింది. ఊర్లో ఉన్న యవనస్తులందరూ కూడా బానిసలుగా పట్టబడ్డారు. ఆ బానిసలు 3 బాలులు ఎవరు? షడ్రకు, మేషకు,
అబేద్నెగో, దానియేలు కూడాను. వాళ్ళ దేశం అంతా కూడా ధ్వంసం కాగా దేశం కోసం రోజు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. ఆనాడు ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు. ఈ తోటిగా ఉన్న క్లర్కులు, మినిస్టర్స్ ఏమని సంతకాలు చేయించుకున్నారు రాజుతో? అయ్యా 30 రోజుల వరకు ఎవ్వరు కూడా ఏ దేవుణ్ణి ప్రార్థన చేయదు, కేవలం నిన్ను తప్ప. ఏదున్నా నిన్నే అడగాలి. ఇంకా వేరే దేవుణ్ణి ప్రార్థన చేశారనుకో వాడిని సింహాల బోన్లో వేసేయాలని సంతకం తీసుకున్నారు. రాజు ఉంగరంతో అప్పుడు ముద్ర గుద్దుతుండే. రాజు ముద్ర గుద్దిన తర్వాత దానికి తిరుగులేదుగా, ఆ పత్రికను మార్చరాదు. చూసారా? వీళ్ళేం సంతకం తీసుకున్నారంటే రాజుకు తప్ప 30 రోజుల పొడుగా ఏ వ్యక్తిని ఏది అడగకూడదు, ఏది సిఫారసు చేయకూడదు, ఏ ప్రార్థనలు చేయకూడదు, రాజునే అడగాలి ఏ అవసరం ఉన్నా. అట్లా సంతకం తీసుకున్నా. ఒకవేళ అలా చేయకపోతే సింహాల బోన్లో పడేబడి. మరి ఇలాంటి మరణ శాసనం బయలుదేరిన తర్వాత మనం ఏం చేస్తాం? మరి ఈసారి కిటికీలు మూసుకొని చేసుకుందాంలే, ఓళ్ళు చూడకుండా, లేకుంటే మనసులో చేసుకుందాంలే, లేకుంటే ఈ 30 రోజుల తర్వాత చేసుకుందాంలే, 30 రోజులు పోనిద్దామిగా, ఈ గంటలన్నీ దాటిపోయిన తర్వాత మళ్ళీ 30 రోజుల తర్వాత మొరపెడదాంలే అనుకునేవాళ్ళం మనం. కానీ దానిలో ఏమనుకున్నాడు చెప్పండి? మరణం బయలుదేరినా పర్వాలేదు, నేను మాత్రం ప్రార్థన మానుకోను. ఈ శాసనం కంటే ఉన్నతమైన శాసనం ఇచ్చేవాడు నా దేవుడు ఉన్నాడు, శాసనం తీర్మానం చేసే దేవుడు ఉన్నాడు నాకు అని యథావిధిగా ఆయన కిటికీలు తెరుచుకున్నాడు. మోకాళ్ళ మీద వంగి 2 చేతులు చాపి దేవునికి తన దేశం కొరకు ప్రార్థన చేశాడు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఇలా సోమవారం కాదు, మంగళవారం కాదు, వారం అంతా కూడా. ఇవి గమనించిన వారు రాజుకు పోయి ఫిర్యాదు చేశారు. అప్పుడు రాజు గారు ఇప్పుడు దానియేలుని ఎక్కడ వేయాలిగా? సింహం బోన్లో పడేయాలి, తప్పదు కదా. మరి దానియేలు చేపడ్డారు. దానియేలు ఎవరు? 127 దేశాలకు ప్రైమ్ మినిస్టర్. దానియేలు ఎవరు చెప్పండి? 127 దేశాలకి ప్రైమ్ మినిస్టర్. ఆ దేశాలు ఎక్కడి నుండి మొదలవుతున్నాయి? కూషు దేశం మొదలుకొని హిందుస్థాన్ దేశం వరకట. బైబిల్లో హిందుస్థాన్ పేరు 2 సార్లు వచ్చినాయి. కూషు దేశం అంటే ఆఫ్రికా దేశం కూడా 2 సార్లు ఉంది. ఇంకెన్నో సార్లు ఉంటుంది, కానీ ఎస్తేరు గ్రంథంలో 2 సార్లు ఉంది. కూషు దేశం మొదలుకొని ఇండియా దేశం వరకు మధ్యలో ఉన్న 127 దేశాలకు ఆయన్ని చక్రవర్తి అండి. అన్ని దేశాలకు దానియేలు ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇంత గొప్ప హోదాలు ఉన్న వ్యక్తి ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడు ఇవన్నీ గంటలు తప్పించుకోవడానికి? ప్రార్థన ఆయనకే అంత ప్రాముఖ్యత ఉందంటే మనకెంత ప్రాముఖ్యత ఉండాలి? అంత ఫుల్ బిజీగా ఉన్నవాడి ప్రార్థన చేస్తుంది, మనం ఎంత చేయాలి? చూడండి, ఆయన దేవుని మీద భారం వేసి తన చేతులు చాపి ప్రార్థన చేసినందుకు ఎప్పుడు సింహ బోన్లో ఆయన వేయబడ్డాడు. దానిని బాగా తప్పించడానికి రాజు ప్రయాసపడ్డాడు, కానీ సంతకం పెట్టిన ముద్ర గుద్దిన పేపర్ ఉంది, తప్పించలేడిగా. వాళ్ళందరూ కూడా నిలదీసి అడుగుతారు కనుక వాళ్ళ బాధ కన్నా దానియేలు ఏం చేశాడు? సింహ బోన్లో వేశాడు. ఆ రాత్రి అంతా కూడా రాజుకు నిద్రపట్టలేదు. ఒక్కసారిగా పులులన్నీ కూడా ముందుకు వచ్చాయి. దానిని కొరికేద్దామని, దానిని ముక్కలు చేద్దామని సింహాలు పులులన్నీ వచ్చి మీద పడబోతే దేవదూత దిగి వచ్చి ప్రతి వారి నోరు ముయించేశాడు. ఆగండి, మంచి బిర్యానీ రాబోతుంది మీకు, దానిని ముట్టకూడదు. దానిని ముందే ఉపాసాలు బట్టి బక్కపారం అయిపోయింది, మీరు ముట్టకూడదని చెప్పేశాడు దేవునికి స్తోత్రం. ఇక రాత్రి దానియేలు ఆ సింహాల బొత్తల మీద తలకాయ పెట్టుకుని, మెత్తలు లేవు కదా, బొత్తల మీద తలకాయ పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. రాజుకు మాత్రం నిద్ర పట్టలేదు. ఆయన నాట్యాలన్నీ బంద్ చేశాడు, ఆహారాలన్నీ బంద్ చేశాడు, పానీయాలన్నీ బంద్ చేశాడు, ద్రాక్షరసం కూడా తాగలేడట, భోజనం కూడా వేయలేడట. రాత్రంతా ఒకే ప్రార్థన, ఏంటి? దానియేలు నువ్వు కాపాడు దేవా. ఎందుకు ఈయన ప్రార్థన చేయాలి? ఎందుకంటే దానియేలు అంత ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళ దేశంలో. దేవునికి స్తోత్రం. దానియేలు చెప్పే కలభావాలు ఇంకెవరు చెప్పజాలరు. దానియేలు రాతకు అర్థం చెప్పినట్లు ఇంకెవరు చెప్పజాలరు. గనుక దానియేలు దేశంలో ఉండాలని ఆయన తపన. అయితే రాత్రంతా కూడా ఆయన మేలుకొని ఉన్నారు రాజు. తర్వాత తెల్లవారుజామున ఆ సింహాల గుహ మీద బోర్లేబడిన రాతిని పక్కకు జరిపి అడుగుతున్నాడు, దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడిందా? ఇట్లా అడుగుతలే, ఇంకా నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడిందా? ఎంత సేవిస్తున్నాడు దానియేలు? నిత్యం, ఉత్త ఆదివారం కాదు, సోమవారం కూడా, మంగళవారం కూడా, బుధవారం కూడా, బేస్తా కూడా, శుక్ర శని కూడా నిత్యం సేవ చేసేవాళ్ళు కావాలి ఆ భక్తి పరులు మన మెట్టిపల్లిలో. దేవుడికి స్తోత్రం. ఉత్త ఆదివారం వచ్చి డబ్బు కొట్టి పోయేటోళ్ళు అద్దు, దేవుడు పాటలు పాడి ఎగిరిపోయేటోళ్ళు అద్దు.
మీరు నిత్యం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. నిత్యం ప్రార్థన చేస్తూ భయభక్తి గలవారు, యథార్థంగా ఉన్నవారు అబద్ధం ఆడడానికి జడుచుకుంటారు. అయ్యో నేను బాప్తిసం పొందిన బిడ్డరు కదా, దేవునికి పని తగ్గుతుందా, నేను ఇట్లా చేస్తే ఈ చూపులు తగ్గుతాయా, ఈ మాటలు తగ్గుతాయా, ఈ దొంగతనం నేను చేయొచ్చా, ఈ వ్యభిచారం చేయొచ్చా, నేను అబద్ధం ఆడచ్చా అని అక్కడికే వణికిపోతాడు. ఒకవేళ మనస్సాక్షిని చంపుకొని ఆ పని చేసినా ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి దేవుని దగ్గర క్షమాపణ కోరి కన్నీళ్ళు గార్చి యేసు ప్రభువా నన్ను క్షమించు. దావీదు 51 కీర్తనలు ఏడ్చినట్టు ఏడుస్తారు. ఆత్మీయులు ఏడ్చి 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 పరుపునే తేలగొట్టేస్తారు. ఏదో ఒక పాపం పొరపాటు దాని ద్వారా జరిగింది కనుక ఆ జరిగిన పొరపాటు పశ్చాత్తపడి కన్నీళ్లతో ఏడ్చి దాన్ని తుడిచేసుకుంటారు. దానిలో అలాంటి వాడండి, దేవునికి స్తోత్రం. దావీదు కూడా అలాంటి వాడు, బహుగా ఏడ్చేవాడు. నీవు నేను కూడా అలాంటి కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి. అయితే ఇక్కడ చూస్తే దానియేలు అడిగాడు, నీ దేవుడు నిత్యం నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడిందా అంటే దానికి ఎంత మంచి సమాధానం దానియేలు ఇచ్చాడంటే, రాజు చిరకాలం జీవించును గాక. 6వ అధ్యాయం 21వ వచనం దానియేలు గ్రంథం 6:21 చదవండి అందరు కలిసి. రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహంలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోర్లు మూయించాను. రాజా నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడు కాను కదా అని. 2 దృష్టిలు, ఒకటి నీ దృష్టి, తర్వాత దేవుని దృష్టి. చూడండి, దేవుని దృష్టి కూడా నిర్దోషిగా ఉండాలి. లోకం దృష్టిలో కూడా మనము సైతాన్ని కూడా చిక్కద్దు. లోకాధికారి రాబోతున్నాడు, వానికి నాకు పొత్తే లేదన్నాడు దేవుడు. అన్నడా ఒక చోట గెత్సేమని తోటలో, వానికి నాకు పొత్తే లేదు. మనలో ఎంతమందికి వానికి మనకు పొత్తు ఉంది? చేతులు ఎత్తండి ఒకసారి. ఉందా మనకు పొత్తు? వాంతో ఎన్నిసార్లు వాడు చెప్పిన మాట వింటాం. తిట్టమంటే తిట్టమంటే మీ బూతులు అనమంటే దొంగలించమంటే దొంగలించమంటే భాగాలు ఇయ్యొద్దని అని చెప్తే అని మాటని భాగాలు ఖర్చు పెట్టుకుంటేవి. గుడికి వెళ్ళొద్దని అని చెప్తే గుడికి ఆనాడు బంద్ అయిపోతుంది. ఉపవాసం పట్టొద్దని చెప్తే ఉపవాసం చేయకనే పోతుంది. అవునా కాదు? కూటాలకు వెళ్ళొద్దు, సభలకు వెళ్ళొద్దు, మొక్కుబడులు చెల్లించుకోవద్దు, పిల్లల ఫీజు కట్టేది ఉంది కదా. వాడు చెప్పినట్టు వింటున్నాం మనం. వాడికి మనకు ఎన్నో పొత్తులు ఉన్నాయి. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు, వానికి నాకు ఏ పొత్తు లేదు. లోకాధికారి రాబోతున్నా, నువ్వు కూడా ఏమనాలి? ఆనికి నాకు ఏ పొత్తు లేదు. దేవునికి స్తోత్రం అంటారా ఈ మాట? ఆనికి నాకు ఏ పొత్తు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాట. దేవుని కృప కోరితేనే మనం ఆ స్థితిలోనికి వస్తామండి. వారికి నాకు ఏ పొత్తు ఉండకూడదు. అబద్ధాల విషయాలు కానీ, చెడు చూపుల్లో కానీ, నోటి మాటల్లో కానీ, బూతుల విషయాల్లో కానీ, భక్తి విషయాల్లో కానీ ఏ పొత్తు వానికి మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యథార్థమైన హృదయం దేవుడు కోరుచున్నాడు. 2 చూపులు మనల్ని చూస్తూ ఉన్నాయి. ఒకటేమో లోకపు చూపు, ఈ లోకమంతా మనల్ని చూస్తూ ఉంది. 2వ చూపు చెప్పండి, ఏ చూపు చూస్తుందో? దేవుని చూపు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు అక్రమంగా సంపాదించిన డబ్బు, దాని ద్వారా మనం బిల్డింగ్లే కట్టుకోవచ్చు, కానీ కుదక నోట్లో మట్టిలాగా పడతాడు. పిడికెడు మన్ను నోట్లో పోసినట్టు అయిపోతాడు. సామెతల్లో రాయబడింది. ఆ మాట నేను చదివితే నాకు భయవేస్తా ఉంటుంది. అక్రమంగా సంపాదించవచ్చు మనం, తుదకు మన వారికి మన పిల్లలకు అది పిడికెడు మట్టి నోట్లో పోసినట్టు అయిపోతాడు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించవద్దు. నువ్వు అనుభవిస్తావు నీ కష్టార్జితం. అది ఏ పుట్లో పెడితే ఆ దొంగతనమైన మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తుంది ఆ డబ్బు. ఎందుకంటే దాని వెనుక నీ ప్రయాసం ఉంది కాబట్టి. కానీ అక్రమంగా ఏదైనా తెచ్చుకుంటే అది నీకు ఇమ్మడదు. హల్లెలూయా. దాని ద్వారా మనకు నష్టమే. అయితే దవాఖానలో దులుపుడో, మరి ఇంకెక్కడ దులుపుడో కానీ దేవుడు రాబట్టుకుంటాడు. అది కనుక ఆయన చేతులు మనం చిక్కద్దు. దేవుని దృష్టిలో కూడా, మనుషుల దృష్టిలో కూడా నీతిమంతులుగా ఉండాలి. పక్కన ఒకవైపు పాట పెట్టి ఇంకోవైపు కూరగాయలు పెడతారు చూడండి, బీరకాయలు. అమ్మ కొసరయి కొసరయి ఈమె మొత్తుకుంటుంది. ఎంత మొక్కిస్తున్నాం చూడు, ముళ్ళు చూడు, ముళ్ళు చూడు అన్నట్టు. ఇక్కడ బీరకాయలు వేసిన కొద్దీ ఆ ముళ్ళు గిట్లా తిరుగుతుంది, మీదికి చూపిస్తుంది. ఇది న్యాయము అని చెప్తుంది. ఈమె చెప్తుంది కొసరయి ఇంకొకటి అని ఈమె దాన్ని ఆడుతుంది.
ఆ జోకేటప్పుడు ఏం చెప్తుంది? మొగ్గు జోకినా ఆమె అంటది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ రెండు తక్కట్లు సమానంగా రావాలి. ముళ్ళు సెంటర్కి వచ్చి ఇది న్యాయము అని చెప్పాలి. మనం కూడా దేవుని చూపు ఒకటి, మనుషుల చూపు ఒకటి, రెండిట్లో మనం నిర్దోషిగా ఉంటే ముళ్ళు ఎక్కడ చూపిస్తుంది? మన గుండె ముళ్ళు. ఇది న్యాయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చెప్పాలని మన మనస్సాక్షి మనతో చెప్పాలి. మనం యథార్థంగా ఉన్నాం. మనస్సాక్షి మనతో చెప్పాలి మనలో ఏ తప్పు లేదు. మనస్సాక్షి మనతో చెప్పాలి మనం ఏ నిందలో మనం చిక్కము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎండ పడిపోతలేము. దావీదు అలాంటి వాడండి. దావీదు ఎంత చక్కని ప్రార్థన చేసి, ప్రభువా నేను యథార్థవంతుడను ప్రవర్తించుతున్నాను, నాకు తీర్పు తీర్చు, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఎంచుంటున్నాను, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నా హృదయంలో పరిశోధించు. 3 మాటలు చూడండి. నన్ను పరీక్షించు, చెప్పండి. నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. మళ్ళీ చెప్పండి. నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. మురికి బట్టలు వేసుకొని వచ్చిన బాబు ఏం చెప్తాడు? మమ్మీకి ఇది ఉతికేయి, మరకట్టింది, క్రికెట్ ఆడంగా కింద పడిపోయినా అంత మబ్బు అయిపోయింది. మా సార్ కోపం కడతాడు, తెల్లగానే ఉండాలి. కానీ అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది? ఏరియల్ సబ్బు పెట్టి మొత్తం ఉతికిస్తుంది, బుగ్గోలో ఎండేసి మంచిగా ఇస్త్రీ వేసి మళ్ళీ దొరికిస్తుంది స్కూల్కి. అది దొరుకుని చిన్న మరక కూడా స్కూల్లో సార్లు ఓర్చుకుంటలేరంటే మన రక్షణ వస్త్రానికి, పరిశుద్ధ వస్త్రానికి అంటిన మరకలు మనం వేసే రక్తంలో కడుక్కోకపోతే మనం పరలోక రాజ్యంలో ఉండలేం. ఎప్పటికప్పుడు ఉతికేసుకోవాలి. అవును కదా? దేవుణ్ణి అడగాలి, పరీక్షించు ప్రభువా, నన్ను పరిశోధించు ప్రభువా. చూడండి, దావీదు భక్తుడు రాసిన కీర్తన 139లో ఆఖరి వచనంలో ఏమంటున్నాడు? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నన్ను పరీక్షించుము, నా ఆలోచనలు తెలుసుకునుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించు. 23 నుండి అందరం కలిసి చదువుకుందాం. దేవా నన్ను పరిశోధించు, నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించు. చూడండి, దావీదు భక్తుడు అక్కడ కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు, పరీక్షించు, పరిశోధించు. 19వ కీర్తనలో కూడా ఒక చోట దురభ్యమైన పాపం నాలో ఉండకుండా, నన్ను ఏలనీయకుండా నన్ను చూడు ప్రభు అంటున్నాడు. 19వ కీర్తన 13వ వచనం చదువుదామా? ఇంకా పైనుండి 12వ వచనం నుండి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచక, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగా. చూడండి, అక్కడ కూడా దురభిమాన పాపంలో పడిపోకుండా నన్ను ఆపు ప్రభువా. ఇంకా మీద 12వ వచనంలో రహస్యంగా చేసిన తప్పులు కొన్ని ఉంటాయట. ఊళ్ళో కనబడాయి. కట్టుకున్న భార్యకు కూడా కనబడదు, కన్న బిడ్డలకు కూడా, కన్న తల్లికి కూడా కనబడదు, పాస్టర్కి అంతకన్నా కనబడాయి మనం గదిలో చేసేది. అయితే రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు ప్రభు అంటూ ప్రార్థన చేసుకుంటున్నారు. మనం కూడా ఈ ప్రార్థన చేస్తే మంచిది కదా. రహస్యంగా చేసిన తప్పులు కొన్ని ఉంటాయి కదా. ఒకసారి తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఆ మాట నోరారా పలకండి. ప్రభువా నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించు దేవా అడగండి. ప్రభు యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి కాపరి, నా కొరకు రక్తం గార్చిన వాడా, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించు ప్రభువా అడగండి. ప్రతివారు నీ స్వరం వినబడనీయండి ప్రభు. నీ ముఖం మనోహరము, నీ స్వరం వినబడనీయు, నీ ముఖం కనబడనీయు. ఓ హృదయపూర్వకంగా వేడుకో, ప్రభువా నా రహస్య తప్పులు క్షమించుదేవా, నా రహస్య తప్పులు తండ్రి, ఓళ్ళ కనబడకుండా చేసిన తప్పులు అయ్యా క్షమించు ప్రభువా, నన్ను నిర్దోషిగా తీర్చండి. మంచి. మళ్ళీ 20వ కీర్తనలోనికి రండి, 4వ వచనం చూద్దాం. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను.
దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. చూడండి, పలికి మాలిన వారు కొంతమంది ఉన్నారు ఈ లోకంలో. జ్ఞానవంతులతో సాంగత్యం చేస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? జ్ఞాని అయిపోతాడు. డాక్టర్ల దగ్గర కంపౌండర్ ఉండి నేర్చుకుంటే ఆ మనిషి ఏమైపోతాడు? ఏదో వాడికి ఆర్ఎంపీ డాక్టర్ అయిపోతాడు ఆయన కూడా కదండి. మేస్త్రితో సావాసం చెప్తే ఈ మనిషి ఏమైపోతాడు? మేస్త్రి అయిపోతాడు. కలవైనతో సావాసం చెప్తే ఆ మనిషి కూడా కలుపు వచ్చేస్తుంది. విద్యావంతులతో సావాసం చేసి విద్యావంతులు అవుతాం. ఇప్పుడు దుష్టులతో సావాసం చెప్తే ఏమైపోతాం? పనికి మాలిన ఉంటాం. ఏ పని లేకుండా ఉత్తగా తిరిగేటు, బజారు పాలైన వాళ్ళు గట్టల మీద కూర్చుంటే వాళ్ళు బ్రిడ్జిల మీద హేళన చేసేటోళ్ళతో సావాసం చెప్తే ఏమైపోతాం మనం? చెప్పండి, పనికి మాలిన వాళ్ళం అయిపోతాం. ఏ పని చేయం. చూసారా? అందుకే దావీదు అంటున్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను అంటే ఆయన కాలంలో కూడా ఉన్నారు అలాంటి వారు. ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారంటారు. మెట్పల్లిలో ఉన్నారు. మెట్పల్లి అంటే వాడవాడకుంటారు. ఇంటింటికి కూడా కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. వాళ్ళతో సహవాసం నువ్వు చేయకూడదు. దేవుడికి స్తోత్రం. భక్తిహీనులతో సాంగత్యం చెయ్యను, దుష్టులతో నేను సంఘం నాకు అసహ్యము. దీనికి సంబంధించిన మాట మనకు మొదటి కీర్తనలో మొదటి వచనంలో కనబడుతుంది. చూడక ఎప్పటి ఒకసారి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవరాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యొద్ద నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునది అంతా అని ఉందా? కొంత అని ఉందా? అతడు చేయునది అంత సఫలమాను. అప్పుడు నువ్వేం చేసినా సఫలమవుతుంది. 3 వేయద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. మరి ఇయ్యాలా? బస్కిల్ తీయాలా? కాదండి. యెహోవా ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో నువ్వు ఆనందించి దాన్ని ధ్యానించినట్లయితే నీ పనులన్నీ సఫలమవుతాయి. ధ్యానించడం అంటే ఎట్లా? ఒక రోజా? చాలా కాదండి. ఈరోజు అనుదిన ఆహారం తిన్నట్లు మనం కడుపు నిండే వరకు తినాలి. ఒక వచనం చదువుడు కాదు, ఒక అధ్యాయం చదువుడు కాదు. కొంతమంది చూడండి 3 సార్లు కూడా వేయించుకుంటారు. నేను బతుకపల్లి వేయినా, మాదందరిది తినుడు అయిపోయింది, ఆ మనిషి ఇంకా తింటానే ఉన్నాడు. ఆమె చికెన్ అండింది, ఇన్ని ముక్కలు వేసి ఆయన బాధ తింటాడు. ఆమె తెలిసేమో మరి. మేమందరం 2 వేయించుకుంటాం. ఈయన దీనైపోయిన తర్వాత మళ్ళా అంతానే అన్నం వేసుకున్నాడు, మళ్ళా అన్ని ముక్కలు వేసుకున్నాడు. 2సారి కూడా అయిపోయిన తర్వాత 3సారి కూడా పెట్టించుకున్నానండి. నాకు ఉండేసార్లు అన్నది, అమ్మో ఈ మనిషి ఇట్లా తింటే అలా బాగుండే, మొత్తం కూడా ఆయనకే ఖాళీ అయిపోతుంది కదా అనుకున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత బాధనో. ఇంటి ఆయన కడుపు అంత సైజు ఉంది, ఆ సైజు కూడా మనిషి అట్లా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కడుపు నిండే వరకు నువ్వు కూడా తినాలి. సగం కడుపులు వేసిపోదు కదా. ఎన్ని అధ్యాయాలు తినగలిగితే రోజు అన్ని అధ్యాయాలు తినాలి. నోరు తెరువు, ఈ గ్రంథం చుట్టూ తినే అన్నాడు యేసుకేలు భక్తునితో దేవుడు దర్శనంలో. ఆయన నోరు తెరిచాడు, దాన్ని నమ్మలేశాడు. ఆ గ్రంథం చుట్టూ నమ్మలిన కొద్ది ఎలా ఉందట? తేనె వల్లే తీయగా ఉండేను, కడుపులోనికి వెళ్ళిన తర్వాత చేదాయను అని రాసింది. దాన్ని జీర్ణించుకోవడం కష్టమైపోయింది. తింటప్పుడు మధురంగా ఉంది, అవి పాటించడం కష్టమైపోయింది కదండి. వినడానికి మంచి మధురంగా ఉన్నాయి మాటలు, కానీ పాటించాలంటేనే కష్టం. భక్తిగా జీవించు, వినడానికి ఎంత మంచిగా ఉంది. అబద్ధాలు పలకకు, వినడానికి ఎంత మంచిగా ఉంది. బూతులు తిట్టకు, మంచిగానే ఉంది కదా. సందర్భం వచ్చినప్పుడు తిట్టి తీరుతాం. కడుపులో పడ్డ తర్వాత ఏమైంది? చేదైపోయింది. హల్లెలూయా. మన నోటికి తీపిగా ఉంటాయి ఈ మాటలు అంతే, కానీ వాటిని అనుభవించుకోవాలంటే చాలా కష్టమండి. ఒక్క దినం కూడా పరిశుద్ధంగా జీవించాలండి చాలా కష్టమండి. క్రీస్తు కోసం చనిపోవడం తేలికనట, క్రీస్తు కోసం జీవించడే కష్టమట. సాధు సుందర్ సింగ్ చెప్పాడు. క్రీస్తు కోసం చనిపోవడం అంటే ఒక బుల్లెట్తో కాల్ చేస్తాడా 5 నిమిషాల పని ఒడిచిపోతుంది. చనిపోవడం చాలా తేలికగా, కానీ ఒక్కొక్క దినం చచ్చుకుండా జీవించడం క్రీస్తు కొరకు. మాటలు అన్నా పడడం, తిట్టినా పడడం, కొట్టినా ఊరుకోవడం, అన్ని సహించడం, ఇంటోడు తిట్టుడే, ఇంటిముగడు తిట్టుడే, ఎన్నుకోడు తిట్టుడే, అన్ని తిట్లు పడుకుంటా మనం జీవించడం చాలా కష్టం. అవును కదా. చీమి రక్తం ఉన్నోడైతే ఓర్చుకుంటాడు, ఇవన్నీ ఓర్చుకోడు. ఉప్పు కారం తింటాడు, ఆయన కూడా మండిపడుతుంది.
ఉడుకు రక్తం అయితే మరీ దూరుకు పడతాడు. అయినప్పటికీ ఇవన్నీ పోల్చుకుంటూ రోజు చచ్చినట్టు మనం ఉండు చాలా కష్టం. దేవునికి స్తోత్రం. అయినా అలా ఉండాలంటున్న ప్రభు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండద్దు. నీ గ్రంథం నీకుంది, అది పట్టుకొని ఒక చోట కూర్చుండి కడుపు నిండా నేను 1 అధ్యాయమా 2 అధ్యాయాలా 3 ఒక పుస్తకం యావత్తు కూడా చదివేస్తావా? నీ కడుపు నిండే వరకు నమ్ములు. హల్లెలూయా. కొంతమంది సీరియల్ ఇంకా సీరియల్ ఎట్లా చూస్తారు చూడండి, కడుపు అస్సలు నిండదు. పొద్దున 9కి మొదలైందంటే నిద్ర వచ్చే వరకు కూడా చూస్తూ ఉంటారు. అవునా కదా? ఇంకేమంత గుడ్లు ఇంత పెద్ద పెట్టుకొని పిల్లల మీద కూడా లక్ష్య పెట్టకుండా ఒక ఆవిడ పిల్లకి పాలు ఇస్తుందట, సీసా పాలు. పిల్లొచ్చి పక్కకి కూర్చున్నది. ఈమె చేసేది ఆ సీరియల్ చూసుకుంటా పాలు సీసా పిల్లి నోట్లో పెట్టిందట. పిల్లగాలేదు అవుతున్నాడు. ఎంత పరధ్యానం చూడండి. 6వ వచనం చదువుదాం. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. చూడండి, కొన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఆ ఆశ్చర్య కార్యాలు మనం ఏం చేయాలా? ఇందాక ఆడలు వచ్చి వివరించినట్టు, అయ్యా నాకు ఈ మేలు చేసింది దేవుడు, ఈ రోగం పోయింది, ప్రార్థన చేస్తే ఈ పని జరిగింది అని చిన్నగా కానుక చెల్లించుకుంటారు. ఆశ్చర్య కార్యాలు మనం దేవుని సన్నిధిలో వివరించాలి. మనకేదన్నా మేలు జరిగితే, సపోజ్ క్లాస్లో ఫస్ట్ వచ్చింది నీ బిడ్డ, 516 మార్కులు వచ్చినాయి, క్లాస్కే గర్వకారణం, స్కూల్కే గర్వకారణం. కనీసం 516 రూపాయలన్న బైబిల్లో పెట్టకూడదా మనం? అన్ని మార్కులు వచ్చినాయి కదా. కొంతమంది అట్లా పాటిస్తారండి. కొన్ని సంఘాల్లో క్లాసులో ఫస్ట్ వచ్చిందంటే కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు, అందరికీ భోజనాలు చేస్తారు, ఇంటికి పరిశుద్ధులు వచ్చి ప్రార్థన చేసిపోతే దీవెనకరమని గృహ కూడికలు పెట్టుకొని 10 మంది పరిశుద్ధులు చేతులు వచ్చి కడిగిపోవాలని ఆశతో కూడికలు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఏముంది? నీ ఆశ్చర్య కార్యములు నేను కడుపులో దాచుకుంటాను ఉందా? వివరించదను. ఆశ్చర్య కార్యాలు ఏం చేయాలట? వివరించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అన్ని జనుల ముందు, సంఘము ముందు, ఇరుగు పొరుగు వారికి నీ సాక్ష్యాన్ని నువ్వు పంచాలి. నీకు చేసిన మేలు దేవునితో చెప్పుకోవాలి, మనుషులతో చెప్పుకోవాలి. బండి మీద ఎక్కించుకున్నాడు, కొరట్లోకి వెళ్ళి మెట్ల దాకా తీసుకొచ్చి మనిషి నా ముఖం మీద చూడకూడదు, దిగి సపరేట్గా వెళ్ళిపోతే నాకు ఎంత కోపం వస్తుంది. నేను లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న చెప్పొద్దా నాకు? ఇంకోసారి అన్న ఎక్కించుకో బుద్ధి అవుతుందా నాకు? చెప్పండి. ఆ థ్యాంక్ యూ మనం ఆశిస్తాం. కానీ ఇక్కడ కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు వివరించాలంటున్నాడు. మనకేదైనా పని జరిగింది, కొత్తగా భూమి కొన్నావా, దేవునికి థ్యాంక్ యూ చెప్పు. కొత్తగా ఇల్లు కట్టుకున్నావా, దేవునికి థ్యాంక్ యూ చెప్పు. పిల్లలు మంచిగా పాస్ అయిందా, నిలబడి సాక్ష్యం చెప్పి కానుక చెల్లించుకో. రోగాలు పోయినాయా, సాక్ష్యం చెప్పాలి. ఇలా రోజు సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి. 100 మంది ఉంటే 100 సాక్ష్యాలు ఉంటాయి. కానీ ప్రాముఖ్యమైన సాక్ష్యాలు మనం దేవుని సన్నిధిలో చెప్పి, సీట్ రాక వచ్చిందా సాక్ష్యం చెప్పుకోవాలి. అదట క్రైస్తవ స్కూల్. అందులో కోటలో రాలేదు ఈ మనిషికి, నిర్మల మా మనమనికి ప్రార్థనలో విడిపించింది అందరితో. అప్పుడు ఏం జరిగింది? మెరిట్ కోటలో వచ్చిందాడు. అది కూడా మెరిట్ పిల్లల్ని కొంతమందిని చెక్ చేసి తీసుకుంటారు. అందులోకి నెగ్గాడట ఈ అబ్బాయి. మెరిట్లో ఆ సీట్ దొరికిందట. ఎంత గొప్పగా దేవుడు ఆ బాబుని ఆశీర్వాదించాడని ఆమె సాక్ష్యం చెప్పుకోలేదు. మనం సాక్ష్యం చెప్పుకోవాలి. మనకు ఉద్యోగం వచ్చిందా, సాక్ష్యం చెప్పు. మొదటి జీతం దేవుడికి చెల్లించు. మనడు అవుట్ ఆఫ్ వెళ్ళాడా, సాక్ష్యం చెప్పుకో. దేవుడు మేలు చేశాడా, అప్పులు తీరుస్తున్నాడా, సాక్ష్యం చెప్పుకో. దేవుడికి స్తోత్రం. గడ్డ కరిగిపోయిందా, సాక్ష్యం. గర్భఫలం సిద్ధమైందా, సాక్ష్యం. ఎన్నో కానుక లేకుండా గర్భఫలం దొరికిందా, సాక్ష్యం చెప్పుకోవాలి. హల్లెలూయా. నీ ఆశ్చర్య కార్యాలు నేను వివరించేదను. చుట్టుపక్కల చేతులు కలిపి చెప్పండి, నీ ఆశ్చర్య కార్యాలు నేను వివరించును. ఆమేన్. హల్లెలూయా. 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమనించు స్థలంను నేను ప్రేమించుచున్నా. ఈ మందిరం ఏంటిది? దేవుని నివాస స్థలం. చెప్పండి అందరు కూడా, దేవుని నివాస స్థలం. ఇక్కడ ఏం నిలబడి ఉంటుంది? తేజో మహిమ నిలబడి ఉంటుంది. మన కంటికి కనబడుతుందా? ఈ వెలుగే కనబడుతుంది, లోకపు వెలుగు. కానీ తేజో మహిమ ఇజ్రాయెల్ కాలంలో వాళ్ళ మీద ఉండేది ఎప్పుడు. ఇక్కడ చూడండి, మధ్యలోకి వెళ్ళిన స్తంభం లాగా, వెలుగు స్తంభం. ఆ స్తంభం ఇట్లా చెట్టులాగా వ్యాపించేది వాళ్ళ చుట్టూ. 6 లక్షల మంది
ఎంత దూరం పెట్టి వాళ్ళ పండాలాలు ఉన్నాయో, గుడారాలు ఉన్నాయో అంత దూరం వరకు కూడా పగలు మేఘస్తంభమై వారిని ఆవరించుకొని వారికి టెంట్ వేసినట్టే దేవుడు కాపాడిండు. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. పగలు మేఘస్తంభము, రాత్రి వెలుగు స్తంభం. దీపాలు వెలిగించుకునే పని లేదు. ఆ స్తంభంలోకి వెళ్ళి, ఆ మేఘంలోకి వెళ్ళి వెలుగత్తుండేనట. ఆ వెలుగచ్చి ఇలా ప్రాంతమంతా వెలిగిస్తుండే, వెన్నెల కాసినట్టు. వీళ్ళకి చీకట్లో ఉండవలసిన పని లేదట. పగలు వాళ్ళకు నీడ కోసం మేఘస్తంభం, రాత్రేమో వెలుగు స్తంభం. అంటే రాత్రి దేవుడు ట్యూబ్లైట్లు వెలిగించేవాడు వీళ్ళకి. దేవుడికి స్తోత్రం. ఆ మేఘంలో నుండి వెలుగు వస్తుంది. ఆ నీళ్లు వారికి కాపాడిన దేవుడు కనుక దేవుని ఆశ్చర్య కార్యాలు మనం వివరించాలి. తేజోమహిమ నిలుచు స్థలంలో మనం ప్రేమించాలి. పాపులతో నా ప్రాణం చేర్చకము, నరహంతకులతో నా జీవము చేర్చకము, వారి చేతిలో దుష్కార్యములు కలవు. ఏమంటున్నాడు దావీదు భక్తుడు? పాపులతో నా ప్రాణము చేర్చకము ప్రభువా, నరహంతకులు నా చుట్టూ ఉన్నారు, వారితో పాటు నా జీవము చేర్చకము ప్రభువా. వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. దావీదు కాలంలో కూడా లంచాలు ఉన్నాయా? చూడండి, వారి కుడి చేయి లంచాలతో నిండి ఉంది. అయితే నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను. ఈయన ఎట్లా నడుచుకున్నాడు చెప్పండి? యథార్థవంతుడు. యథార్థత అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు సౌలు భక్తులు తరుముతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎందులో దాగున్నారు? అద్దులాం గుహలో దాగున్నారు. అప్పుడు తరుముతూ సౌలు భక్తుడు వచ్చి అదే గుహలో కాస్త శంకా నివృత్తి వేసుకున్నాడు. శంకా నివృత్తి అంటే దొడ్డికి వేయండా, మన నిద్ర వేయండా, మనకేది అది సరిగ్గా అర్థం కాదు. ఆ పదం సంస్కృత పదం. నిద్రపోతున్నాను కొంతమంది, దొడ్డి కూర్చున్నాడని కొంతమంది, మనకు తెలియదు ఏంటో. అయితే ఏం జరిగిందంటే అదే గుహలో 400 మంది ఉన్నారు దావీదుతో పాటు. వాళ్ళందరూ ఏమంటున్నారు? నీ శత్రుని దేవుడు నీకు అప్పచెప్పాడు, ఒక్క పోటు పొడిచేసి చాలు, మనల్ని తిరిగి తరుముడేంది ఈయన, చచ్చిన కుక్క తరిమినట్టు ఎందుకు తరుముడు ఈయన, ఒక్క పోటు పొడిచేసి చంపేయి. అక్క కొడుకులు అదే మాట మాట్లాడుతున్నారు, సైనికులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అభిషేక్ గాడు అదే మాట, యోవాబు గాడు అదే మాట. యోవాబు, అభిషేక్ వీళ్ళిద్దరు సైన్యాధిపతులు దావీదుకు, అక్క కొడుకులు అన్నట్టు, సొంత అక్క కొడుకులు. అయితే వాళ్ళు ఏమంటారు? చంపేయి, నీ చేతికి దేవుడే అప్పచెప్పాడు, చంపేయి. ఈయనేమన్నాడు చెప్పండి? యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు. అప్పుడు మెల్లగా వచ్చి వస్త్ర చెంగు మాత్రం కోసిండాడు. అదే కత్తితో ఒక పోటు పడితే ప్రాణమే అయిపోవు, పీడనే పోవు. కానీ దేవుని అభిషిక్తుణ్ణి నేను చంపి నిర్దోషిగా ఎలా అవుతా? నేను చెయ్యి వేయను అన్నాడు. వస్త్రపు చెంగు మాత్రం కోసిండు. ఆయన వెళ్ళిపోయేదాకా చూసిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ సైన్యం బయటకు వచ్చి గుట్ట మీదకి ఎక్కి, అయ్యా నువ్వు నన్ను ఎందుకు తరుముతున్నావు, నేను ఎంత హత్య చేయాలంటే అప్పుడే హత్య చేసేవాడిని, చూడు నీ వస్త్రపు చెంగు మాత్రం కోసిన అని చెప్పి చూపిస్తే ఆయన అక్కడ పశ్చాత్తాపడ్డాడు. నాయనా దావీదా నువ్వేనా అని చెప్పి మాట్లాడాడు. ఇక మళ్ళీ ఎప్పుడు నేను తరమని నేను అని మనసు మార్చుకున్నాడు. కానీ మళ్ళీ తరముడు మొదలెట్టి ఆయన మీద దయ్యం ఉండే. అప్పుడప్పుడు వాయిద్యాలు వాయిస్తే దయ్యం కదిలిపోతుండే. దయ్యం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈర్ష్యద్వేషాలు పెట్టుకుంటారండి, మీకు తెలుసో తెలియదు. వాళ్ళ వెనుక సంభార దూతనే ఉంటుంది, అక్కడ క్రూర దూత. ఎప్పుడు ఈర్ష్య, ఆ మనిషిని చూస్తే భేదము ఈర్ష్య వచ్చింది, సుప్పనాది నా గండాన్ని కలిగింది. మనసులో అనుకుంటారు, బయటికి కక్కరు, మనసులో ఈ మాటలు అనుకుంటారు. వాళ్ళ వెనుక ఏమున్నట్టు? అది దయ్యం ఉంది. ఈ సౌలు లోపల కూడా దయ్యం ఉండే. దావీదు చూస్తే ఓరకు పో, చంపేయాల, ఒక పోటు ఒడిసేయాలని చెప్పి అనిపించాలి దావీదుకు, సౌలుకు. అయితే దావీదు మాత్రం యథార్థంగా ఉంటున్నాడట. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? యథార్థంగా ఉండాలి. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నా. ఎన్నిసార్లు అన్నాడు ఈ మాట? ఇది 2వ సారి, 11వ వచనంలో కూడా, తర్వాత 1వ వచనంలో కూడా ఏమన్నాడు? యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నా. ఇక్కడ యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. చూడండి, ఇక్కడనేమో నడక, అక్కడనేమో ప్రవర్తన. రెండింటిలో కూడా యథార్థత ఉండాలి. చెప్పండి, ఇది ఎలా? నడకలో కూడా ప్రవర్తనలో కూడా. మళ్ళీ చెప్పండి, నడకలో కూడా ప్రవర్తనలో కూడా. నీ నడకలో యథార్థత ఉండాలి, నీ ప్రవర్తనలో కూడా యథార్థత ఉండాలి. మనమందరం నడకలో, చూపుల్లో, మాటల్లో, క్రియల్లో, స్పర్శలో, తలంపుల్లో ఏం కలిగి ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాంటి ప్రవర్తన దేవునికి ఎంత ఇష్టమో. కొన్ని ప్రవర్తన యెహోవాకు నచ్చిన ఎడల ఏం జరుగుతుందో చెప్పండి?
వాని శత్రువులు వానికి మిత్రులగుదురు. ఈ దీవెన పొందిందా ఎప్పుడన్నా? నీ ప్రవర్తన దేవునికి నచ్చితేనట నీ శత్రువు ఏమైపోతాడు? నీకు మిత్రుడైపోతాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. నీ ప్రవర్తన దేవుడికి నచ్చాలి, అంతే. ప్రవర్తన నచ్చింది, సర్టిఫికేట్ మీద సంతకం పెట్టారనుకో దేవుడు, మంచి బిడ్డ, మంచి ప్రవర్తన, గుడ్ క్యారెక్టర్, స్కూల్లో బెనిఫిట్ సర్టిఫికేట్ ఇస్తారు చూడు, మంచి పిల్లోడు, మంచి ప్రవర్తన, బెనిఫిట్ సర్టిఫికేట్ మా కాలంలో ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తుండో లేదు తెలియదు. ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఈ ప్రవర్తన సర్టిఫికేట్ చూపించాలి, మంచి విద్యార్థి అని. అయితే దేవుడు సంతకం పెడతాడు దానికి. ఆ ప్రవర్తన నచ్చిందంటే నీ శత్రువులు ఏమైపోతారు? నీకు మిత్రులు అయిపోతారు. నీ కోడలు ఏమైపోతుంది? నీ కుమార్తె అయిపోతుంది. నీ ఆడబిడ్డలు ఏమైపోతారు? నీకు అక్కచెల్లెలు అయిపోతారు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మన ప్రవర్తన నచ్చాలి దేవుడికి. ఆఖరి మాట చదువుకొని ముగించుకుందాం. నన్ను విమోచించుము, నన్ను కరుణించుము, సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించదు. దావి భక్తుడు అంటున్నాడు, నన్ను విమోచించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. ఇప్పుడు కొండ మీదకి ఎక్కితే సమభూమి మీద నిలబెట్టట్టు ఉంటుంది. అది కొండ మీదకి ఎక్కేటప్పుడు ఒక కాలు కింద, ఒక కాలు మీద ఉంటుంది. ఇట్లా జారిపడే ప్రమాదం ఉంటుంది. కొంచెం పట్టు తప్పిందంటే కిందల వైలో పడిపోవుడు. కానీ ఈయన పాదాలు ఎట్లున్నాయట? సమభూమిలో ఉన్నాయి, పడే అవకాశాలే లేవు. సమభూమిలో నిలబడి ఉన్నాడు. కాలుకి ఏదైనా అడ్డు తగిలితేనే మనకు స్పీడ్ బ్రేకర్ వస్తేనే సడన్ కట్టుకొని మూతి పనులు రాళ్ళు కట్టి కింద పడతాం మనం, ఏదన్నా అవరోధాలు వస్తాయి. కానీ ఈయన పాదాలు ఎట్లున్నాయి? సమభూమిలో ఉన్నాయి. ఎందుకు సమభూమిలో ఉన్నాయంటే యథార్థంగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. సత్యం పాటిస్తున్నాడు. బాప్తిస్మం పొందిన బిడ్డలమైన మనం కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మనము మారు మనసుకు తగిన ఫలంలో ఫలించాలి. లేకుంటే చెట్టు ఏరినా గొడ్డలి నాటబడి ఉంటుంది, ఆ చెట్టు పెలగించబడుతుంది, భయంకరం కదా. ఆ చెట్టు నరికివేయబడుతుంది. మనము సమభూమిలో ఉండి దేవుని కొరకు మంచి ఫలములు ఫలించాలి. మరి యథార్థంగా ఉండాలి. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న మాటలన్నీ ఏంటి అంటే ముందు మొట్టమొదటి యథార్థత, తర్వాత దేవుని మీద నమ్మిక ఉంచాలి. దేవుడు ఎప్పుడు కూడా 3 పనులు చెప్తాడు మనల్ని. ఏం చెప్తాడు? పరీక్ష, పరిశీలన, పరిశోధన. ఇవి చేస్తూ ఉంటాడు దేవుడు. అయితే దేవుని కృప మనకు అన్ని విధాలు ఉంచుకొని ఉండాలి. సత్యం అనుసరించి నడుచుకోవాలి. మళ్ళీ 4వ వచనం మనం ఏం చేయకూడదు? పనికి మాలిన వారు కొంతమంది ఉంటారు, దోస్తులు. వాళ్ళతో సాంగత్యం మనము చేయకూడదు. ఎంత దూరంగా ఉండగలుగుతాం అంత దూరం. నాకు నా స్నేహితులకు ప్రాణ స్నేహం 20 ఏళ్ళ వయసులో ఒక కంచాలు తిని ఒక మంచాలు అన్నట్టు ఉండేవాళ్ళం మేము. ఎప్పుడైతే నేను ప్రభుని నమ్ముకున్నానో ఆయనకు నాకు షేర్ అయిపోయింది ఆటోమేటిక్. ఆయన్నే నాతో స్నేహం బంద్ చేసిండండి. నువ్వు దేవుని నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టాను బట్టి. చూడండి, చిన్నటి స్నేహం, బాల్యం నుండి కలిసి తిరిగాం మేము. నేను ఎంత బాధపడ్డాను మనసులో, ఆ స్నేహితుడు నన్ను చేయి వదులుకుంటూ. ఈ గత్యంతం లేదు కానీ దేవుని విడవదు. స్నేహితుడిని కోల్పోయిన కానీ దేవుని మాత్రం విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి నాకు దూరం అయిపోయాడు. నన్ను దేవుని విడమంటుండు. అట్లయితే నీకు నాకు దోస్తు, లేకుంటే గట్టి పని పట్టు. సరే అన్నాను. అయ్యా, నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నా హృదయము నా ఇల్లు తెరిచి ఉంటుంది నీ కొరకు, నీ ఇష్టం అని చెప్పేసిన. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నాకు స్నేహం చేయలేగా ప్రభుని నమ్మినందుకు. హల్లెలూయా. పనికి మాలిన వారితో సాంగత్యం మనం చేయదు. చూసారా? పనికి మాలిన వారితో సాంగత్యం చేయదు. ఇంకేం నేర్చుకున్నాము ఇందులో చెప్పండి? దేవుడి తేజోమహిమ నిలిచి ఇక్కడ ఉంటుంది. ఈ తేజోమహిమ నిలిచే స్థలాన్ని మనం ఏం చేయాలా? ప్రేమించాలి. స్థలం ప్రేమించడం అంటే ఏంటి అంటే ఈ స్థలం కొరకు మనం పాటుపడాలి. మందిరం లేదన్న కొరతగా ఉందా, నువ్వు దాన్ని సమర్పించాలి. ఫ్యాన్ పాడైందా, కొత్త ఫ్యాన్ కొనుక్కరావాలి. కార్పెట్ చిరిగిపోయినాయా, కొత్త కార్పెట్ నీ తరపున రావాలి. మైక్ సరిగా వర్కింగ్ లేదా, స్పీకర్లు సరిగా లేవా, నువ్వు సమర్పించుకోవాలి. మందిరం గోడల మటుకు లేచినాయా, కొన్ని బస్తాలు సిమెంట్ నా తరపున తీసుకోండి అనాలి. స్థలం లేదా మందిరానికి, అయ్యా నేను స్థలం కొనిస్తా అనాలి. మందిరం కోసం నేరుగా ప్రయత్నించాలి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించమన్నాడు.
అంటే పొద్దున్న లేవగానే ప్రేజులాడమ్మా అని చెప్తే సరిపోతుందా? ఆయనకు 3 పూటలు తిండద్దా? అప్పుడప్పుడు చీరలు బట్ట గూడు నీడ కూడు అద్దా? చెప్పండి. ఇవన్నీ కూడా అవసరమే కదా. సన్మానం అంటే బైబిల్ ఏంటి? ఇవన్నీ చూసుకో. తల్లిదండ్రులను సన్మానించము, అప్పుడు దీర్ఘాయుష్వంతులు అవుతాం. అంటే రోజు గుడ్ మార్నింగ్ ఎప్పుడు కాదు, రోజు ప్రేజ్ ఎప్పుడు కాదు. సన్మానం అంటే వాళ్ళ ఖర్చులన్నీ చూసుకో అన్నట్టు. దేవుడికి స్తోత్రం. మనం కూడా మందిరం ప్రేమించాలంటే ఏమన్నమాట? మందిరంకు ఉన్న కొరతలు చూడాలి. దేవుడికి స్తోత్రం. మందిరం లేదుంది, ఏది లేదు, ఏం చేస్తే బాగుంటుంది? మందిరం కూడా గడ్డి పెరిగిందా? తీసేద్దాం. మందిరం కూడా చెత్త ఉందా? తీసేద్దాం. జాలలు తీసేద్దాం. కిటికీలని అడిగేద్దాం. పొలాన్ని వేసేద్దాం. మందిరం కోసం ఏదైనా నేరుగా ప్రయత్నించాలి. ఎందుకంటే అది తేజోమయమని స్థలం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన నివాసం. మన ఇల్లు మనం ఎంత శుద్ధిగా ఉంచుకుంటామండి. అలాగని దేవుని ఇల్లు, దేవుడు నివసించే ఇల్లు కూడా మనం శుద్ధిగా ఉంచాలి. హల్లెలూయా. తర్వాత ఆఖరిగా మనం ఏం నేర్చుకుందామంటే, మనం దేవునికి తప్పకుండా మనం చేసిన మేళ్ళని బట్టి సాక్ష్యాన్ని పంచుకోవాలి. కడుపులో దాచుకోవద్దు. ఏం చెప్పాలి చెప్పండి? సాక్ష్యాన్ని తప్పకుండా మేలు చేసింది పంచుకోవాలి. హల్లెలూయా. మొదట పంట ఇంటికి వచ్చింది అనుకో, ఏం చేయాలి? ప్రథమ ఫలములు దేవుని మందిరానికి తీసుకురావాలి. పంట ఇంటికి వచ్చిందండి, ప్రథమ ఫలం దేవునికి అర్పించాలి. అప్పుడు మందిరాన్ని మనం ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతులు పెట్టాడట. అప్పుడు ప్రభు వాటిని ఏడ్చి 50 మందిని కూర్చొని 100 మందిని కూర్చొని వాళ్ళందరినీ టోటల్ వేస్తే 5,000 మంది పురుషులే ఉన్నారు. 5 రొట్టెలు 5,000 మంది తినగలుగుతారా? 2 చేపలు ఒక మనిషి కన్నా సరిపోతాయా? 5 రొట్టెలు నాసుంటాడు ఒక్కడు తినేయచ్చు. 2 చేపలు 5 రొట్టెలు అవి సతీశత్సుంటులకి ఇంకా సరిపోవు కదా. అయితే 5,000 మందికి పంచమంటున్నాడు దేవుడు. విరిచాడు పంచమంటున్నాడు. వాళ్ళందరినీ క్రమంగా కూర్చోబెట్టి ఆ గంపలున్న రొట్టెలు పంచుతా ఉంటే రొట్టెలు పంచిన కొద్దీ ఊరుతా ఉన్నాయి, చేపలు కూడా పంచిన కొద్దీ ఊరుతా ఉన్నాయి. 8,000 మంది తిన్నారు. 5,000 మంది తిన్నా మళ్ళా విడిచిన ముక్కలు జమ వేస్తే ఎన్నైనాయి? 12 గంపలు ఎత్తిండట. వాళ్ళు తినంగా మిగిలిన గంపలు, తినంగా మిగులుతాయి కదా ముక్కలు, ఆ ముక్కలని గంపలలో ఎత్తుమన్నాడు ప్రభు. వేస్ట్ చేసుడు ప్రభుకి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే వేస్ట్ చేయకుండా ఎత్తుమన్నాడు. వీళ్ళు ఇళ్ళలు గొడవ మరకలు వేసుకున్నాం మనకు లేదు. 12 గంపలు ఎత్తిపించాడు. అంటే ఉన్నాయి 5, చేపలు కూడా ఉన్నాయి 2. కానీ ఇన్ని వేల మంది తిన్నా 12 గంపలు మిగిలేటట్టు చేసింది ఏంటి? దేవుని ఆశీర్వాదం. నీ సంపాదన దేవుని ఆశీర్వాదం రావాలి. నిన్ను దీవించడకే దేవుడు నేను ప్రథమ ఫలం అడుగుతాడు. నిన్ను దీవించడకే నీ దగ్గర కానుకలు అడుగుతాడు దేవుడు. మందిరం కొరకు మేలు చేయి అంటాడు. ఎందుకోసమంటే ఆయన దగ్గర లేక కాదు, ఆయన దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వజ్రాలు అన్నీ అయినాయి, భూమి మీద ఉన్న బంగారం అంతా అయినది, కొండ మీద ఉన్న గొర్రెలన్నీ అయినాయి. గొర్రెలు, మేకలు, ఎడ్లు, బర్రెలు ధనబలులు కావాలంటే నేనని చంపుకొని తిననా అంటున్నాడు. 1000 కొండల మీద ఉన్న ఎడ్లు గొర్రెలన్నీ ఎవరియట? ఆయనయే. అయినా దేవుడు నీ దగ్గర ఎందుకు అడుగుతున్నాడు? నీ దశభాగం నాకు ఇయ్యు అని ఎందుకు అడుగుతున్నాడు? నిన్ను దీవించడం. దేవునికి స్తోత్రం. నిన్ను దీవించడమే అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆ దీవెనను పొందాలని ఆశ్చర్యకార్యాలు వివరించుకోవాలి. ఎన్ని సంగతులు మనకి కీర్తన ద్వారా దేవుడు నేర్పాడు చూడండి. ఇవన్నీ తలపోసుకొని ఈ వారమంతా ఎంత పడిపోతున్నామో సరి చేసుకుందామా? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందామా? మనం యథార్థంగా జీవిస్తామా?